టు అవర్ ఛానల్. ఒక సామాన్యుడు ఏదైనా చేయగలుగుతాడు అనే విషయం ఎప్పుడో ప్రూఫ్ అయింది. సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా పిచ్చోడు ఖచ్చితంగా ఎప్పటికైనా సినిమా తీస్తాడు అనే దానికి నిదర్శనమే మన శ్రీకాంత్ రెడ్డి. ఒక సామాన్య వ్యక్తిగా ముందుగా ఎదిగిన తర్వాత యూట్యూబర్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసాడు. ఆ తర్వాత ఇంకా ఒక 5 లాంగ్వేజెస్లో తన సత్తా చాటేందుకు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే సినిమా లారీ అన్నమాట. ఇందులో కొన్ని జర్నీతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. ఏంటి మీరు రాగానే ఫోను? కాదు, మీరు ఎందుకు లేట్ వచ్చారు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను 5 minutes లేట్ అవుతుంది అని చెప్పేసి. సెట్టింగ్ అవన్నీ కావాలి. నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. అండ్ ఆల్సో మీరు మంచిగానే మాట్లాడారు. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. చెప్పండి, లేట్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ సెట్ చేసుకో. మీరేనా యాంకరు? మీరు హీరోనా? సరే, సారీ, రెడీ. ఓకే, మీరు హీరో అని మీరు బాగానే చెప్పుకుంటున్నారు, కానీ అందరికి అర్థం కావాలి కదా. అది అర్థం అవ్వాలనే కదా పోస్టర్లు పట్టుకొని తిరుగుతున్నాను మేడం. పోస్టర్లు పట్టుకొని తిరిగితే సరిపోదు కదండి. ఎస్ మేడం. అదే ట్రైలర్ ఉంది యూట్యూబ్ లో, పాటలు ఉన్నాయి. ట్రైలర్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మొత్తం వ్యూవర్స్ అంతా కూడా పెయిడ్ వ్యూవర్స్ అంటున్నారు. పెయిడ్ వ్యూవర్సా? పెయిడ్ వ్యూవర్స్ అయితే 35,000 రూపీస్ కి 1 million వ్యూస్ వస్తాయి. నా దగ్గర డబ్బులు ఉంది, పెట్టుకొని ఒక 10 million వ్యూస్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు 8 lakhs వ్యూస్ వచ్చాయి. అవన్నీ జనరల్ వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్ అండ్ కమెంట్స్, ఆర్గానిక్ కమెంట్స్. నా కష్టం గుర్తించి ట్రైలర్ నచ్చి కమెంట్ పెట్టిన వాళ్ళు. పెయిడ్ వ్యూస్ అని మీరు ఎలా అంటున్నారు? ఎందుకు అంటున్నారు? ఏ ట్రోల్ చూసినా గానీ పెయిడ్ వ్యూసే ఉన్నాయి తప్ప పెయిడ్ వ్యూసా? హానెస్ట్ గా మేడం, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా, అది ఆర్గానిక్ వ్యూస్ అండ్ ఆర్గానిక్ కమెంట్స్. ప్రజలు పెట్టిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ తిడతారు మీరు అలా అంటే కనుక. అండ్ డబ్బులు పెట్టి తెప్పించుకోవచ్చు. నేను 2 million 3 million వ్యూస్ తెప్పించుకోవచ్చు, కానీ నేను తెప్పించుకోలేదే. సో పెయిడ్ వ్యూస్ కాదు, ఆర్గానిక్ వ్యూస్. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ద ట్రైలర్ అండ్ మై సాంగ్స్. August 2nd మీకు దానికి సమాధానం. షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. మీరు చూసాను నేను ఆల్రెడీ ట్రైలర్. ఎస్ మేడం. సింగర్ మీరే. సింగర్ నేను ఆడున్నాను. ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ ఓపెనింగ్ లో పాడాను. సాకి పాడాను, అది హీరో చెప్తాడు కాబట్టి పాడాను. అండ్ మిగతా సింగర్లు పాడారు. మిగతా ఏంటి? మీ దాంట్లో చెప్పుకోదగ్గ సింగర్ కానీ యాక్టర్ కానీ ఎవరు లేరు? శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడుగా. శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడుగా. శ్రీకాంత్ రెడ్డి ఒక రివ్యూవర్ గా, సారీ ఒక ప్రాంకర్ గా, యూట్యూబర్ గా ప్రాంక్ చేసేవాడిని. సినిమా ముందు రివ్యూలు చెప్పేవాడిని, అన్ని చేసేవాడిని. స్టెప్ బై స్టెప్ ఎదిగాను. యూట్యూబ్ ద్వారా వచ్చి ఇప్పుడు సినిమా చేశాను. ఇప్పుడు అందరూ ఉండాలంటే, ఇప్పుడు పెద్ద సినిమాలు ఆడుతున్నాయా మేడం? లేదు. చిన్న సినిమాలు ఆడుతున్నాయా? లేదు. పెద్ద సినిమాలు హిట్ అవుతున్నాయి, కొన్ని చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. సో అలా ప్రయత్నం చేశాను. పాటలు ట్రైలర్ మొన్న వదిలాను, రెస్పాన్స్ బాగా వస్తుంది. అండ్ August 2nd తేలిపోద్ది దాని కథ ఏందో. అండ్ కష్టపడి రావడం, సినిమా చేయడం తప్ప మేడం? సరే, మీ దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఆ ఐటమ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే మనకి వేరే సాంగ్ కూడా వినిపిస్తుంది. అది నిజమా కాదా? అది నిజమని నాకు రిలీజ్ అయినాక నాకు అర్థమైంది. అండ్ రిలీజ్ కాకముందు కూడా కొంతమంది వినిపించినప్పుడు అలా చెప్పారు. బట్ హ్యూమన్ బ్రెయిన్ అనేది 95% సిమిలర్ ఉంటుంది మేడం. థాట్స్ సిమిలర్ గా వస్తాయి. సో వి వెంట్ ఇన్ దట్ వే అండ్ యాక్సిడెంటల్లీ హ్యాపెండ్. బట్ మా సాంగ్ మాది, మా క్రెడిబిలిటీ మాది. అండ్ మా సాంగ్ వేరుగా కూడా ఉంది. అండ్ మా సాంగ్ సాకి కూడా వేరు. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అని హీరో ఎత్తుకుంటాడు సాకితో. అరే డీజిల్ మందుకు డబ్బులు మత్తెక్కిచ్చే పాట పెట్టరా అంటే, పాట రెడీ అన్న, పాపే లేటు అంటాడు. అప్పుడు పాప ఏం పరి లేట్ అయిందే అంటాడు. అప్పుడు అమ్మాయి పాడుతుంది. ఒక లారీ ఓనర్ లారీ యార్డ్ లో బర్త్డే పార్టీ జరిగేటప్పుడు వచ్చేటువంటి సాంగ్ అది. మా సాంగ్ సిచ్యువేషన్ అండ్ కంప్లీట్లీ థీమ్ ఇస్ డిఫరెంట్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే సిమిలర్ గా ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం, కొత్తగా ఉంది. ఎస్ మేడం. లేదు లేదు లేదు, చాలా కొత్తగా ఉంది. మాది వేరు మేడం, మాది కంప్లీట్లీ వేరు. ఆ పాటలో ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి కూడా చూడడానికి అదే గెటప్ లో కనిపిస్తుంది. ఆ సాంగ్ లో ఎవరైతే ఐటమ్ సాంగ్ చేశారో ఆ సినిమాలో, సో ఆ హీరోయిన్ గెటప్ అంటే గొప్పగా కనపడుతుంది. మీకు 200 కోట్ల సినిమాలా కనపడుతుంది అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ యాక్చువల్లీ. అవునా కదా? ఆబ్వియస్లీ కాపీ క్యాట్ అన్నట్టు అనుకో. కాపీ ఏం కాదు, కాపీ 100%. కాపీ అయితే అల్గారిథం గుర్తించి కాపీ రైట్ పడుతుంది కదా. యా. సో అదే విధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా మీరే. ఇన్ని విధాలుగా అన్ని మీరే చేసుకున్నప్పుడు ఇంకో ట్రోల్ బయటకు వస్తుంది, ఇన్స్టాలో చూసే ఉంటారు. సినిమా మీరే చూసుకోండి అని. సో ఆ ట్రోలర్స్ కి మీరు ఏం చెప్తారు? ట్రోలర్స్ కి ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమా పెద్ద కథ, 2 కథలు కలిపిన పెద్ద కథ, దేశ భద్రతకు సంబంధించింది, కుటుంబ కథ చిత్రం, రొమాన్స్, కామెడీ, ఫన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్ని ఉన్నాయి. అండ్ చాలా ప్రాపర్ కథ అండ్ చాలా ప్రాపర్ గా తీసాము. విజువల్ అయితేనేమి, కెమెరా అయితేనేమి, ఐ యూజ్ ద బెస్ట్ కెమెరాస్ అండ్ బెస్ట్ ఎడిటింగ్ అండ్ బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ విజువల్స్ ఇచ్చాను. అండ్ ఫస్ట్ సినిమా నా డబ్బులు నేను పెడుతున్నప్పుడు నాకు సినిమా అయిపోయింది, కొత్తపేట గ్రామం అని. ఆ సినిమా అయిపోయినప్పుడు నా కంట్రోలింగ్ వేరే వాళ్ళ చేతుల్లో ఉండేది, దానివల్ల అది అయిపోయింది. ఈ సినిమా నా డబ్బులు పెడుతున్నా, నేను చేస్తున్నా, ఎలా ఉండాలి సాలిడ్ గానీ, నేను చాలా సాలిడ్ గా తీయాలి అని ఎవరికి కంట్రోల్ ఇవ్వకుండా నా చేతుల్లో పెట్టుకొని తీసా. ఇప్పుడు ఈ సినిమాని 7 నుంచి 14 కోట్లు అవుతుంది తీయాలంటే, ఈ కథని.
కొంచెం మీడియం వాళ్ళందరినీ పెట్టి తీస్తే. కానీ నా దగ్గర డబ్బులు లేవు మేడం, నేనేం చేయాలి ఇంకా అలాంటప్పుడు? నేనే వర్క్ నేర్చుకొని తీయాలి. చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్లో, హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న డిపార్ట్మెంట్లో పనిచేసి 2 ఏళ్ళు యూట్యూబర్గా చేసి కెమెరా ఐడియా నేర్చుకొని వాట్ ఈజ్ వాట్ అని మంచి కెమెరామ్యాన్ పెట్టుకొని తర్వాత కథ రాసుకొని చేసుకొని ఎడిటింగ్ చేసుకొని విఎఫ్ఎక్స్ చేసుకొని షార్ట్ సీజీ బయట చేయించుకొని మ్యూజిక్ చేయించుకొని ఇంత కష్టపడి చేసుకున్నా. ఎందుకంటే సినిమా నాకు ప్యాషన్, సినిమా చేయాలని ఉంది, తపన ఉంది. సినిమా నేను బిజినెస్ లా చూస్తాను అండ్ ప్యాషన్ కూడా. సో దాంట్లో నేను ఏం చేయాలో అది చేశాను నేర్చుకొని. చేయడం తప్పేముంది? నువ్వే చేసి నువ్వే చూసుకో అంటే బాగుంది కదా. నేనే చూసుకునేదానికి ఇప్పుడు 8 లక్షల మంది ట్రైలర్ చూశారు, నేనే చూసుకోలేదుగా, వాళ్ళు చూశారు. నా ట్రైలర్ నేను లైక్ కూడా కొట్టలేదు, ఇంకా జస్ట్ నా ఛానల్ నుంచి కొట్టలేదు ఉదాహరణ. సో అదే విధంగా ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకలేదా? అంటే మీ సినిమాకి పెట్టడానికి ఎవరు రెడీగా లేరా మీరే ప్రొడ్యూస్ చేసుకోవడానికి? నేను కథలు పట్టుకొని తిరిగాను మేడం. మొదట నన్ను నమ్మలేదు, కొత్తవాడిని కదా, యూట్యూబర్ని కదా, అండ్ ఎవరు నమ్మలేదు. సో లెట్స్ స్టార్ట్ మై థింగ్ అని కొత్తపేట గ్రామం మొదలు పెట్టాను. అది ఆగిపోయింది వేరే వాళ్ళ కొలాబరేషన్తో, వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు కూడా అలా జరిగింది. సో ఇంకా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నేను చేయాలి ఈ సినిమాని, ఈ బడ్జెట్లో చేయాలి, కెమెరాకి ఎంత మ్యూజిక్ ఎంత అని సపరేట్ సెగ్రిగేట్ చేసుకుని అమౌంట్ని సినిమా చేశాను. అంటే మీరు డైరెక్టర్ గా అవ్వాలి అనుకుని వచ్చారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి తెలంగాణకి రావడం, ఇక్కడ చాలా అంటే 4 years అవుతుంది మీరు ఇక్కడ వచ్చి. సో ఇక్కడ సర్వ్ అవ్వడం చాలా కష్టం. అవును మేడం. మీకు ఎలా సాధ్యమైంది అది? ఏం లేదు మేడం, నేను అందరిలాగే 4 జతలు బట్టలు బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాను. బట్ కష్టపడ్డాను అండ్ డిసిప్లిన్ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వచ్చిన రూపాయి ప్రతిదీ కూడబెట్టాను, సినిమా కోసం ప్రయత్నం చేశాను, సినిమాకి ఏం సంబంధించి అది నేర్చుకున్నాను. అండ్ కావాల్సిన క్యాస్ట్ అండ్ క్రూ సమకూర్చుకున్నాను, కృష్ణానగర్లో ఉండి ఈజీగా సమకూర్చుకున్నాను. అంటే బిల్డప్ పోయి అందరు పెద్ద పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ పెట్టుకొని బడ్జెట్లు ఎక్కువ పెట్టుకొని సినిమాలు ఆగిపోతాయి అలా చేస్తే. ఐ వెంట్ ఇన్ ద లిమిటెడ్ అనమాట. ఇలా వెళ్ళాను అండ్ వీడియోలు డిసిప్లిన్ గా చేశాను. వచ్చిన డబ్బులు అందరూ యూట్యూబర్లు కార్లు కొన్నారు, ఇల్లు కొన్నారు, నేను రూపాయి కూడబెట్టాను. అండ్ చాలా మందితో వీడియోస్ చేశాను ఫేస్బుక్ యూట్యూబ్లో. వచ్చిన డబ్బులు కూడబెట్టి సినిమా చేశాను మేడం, అంతే అంతే. కష్టమేముంది ఇప్పుడు చేస్తే? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఇంత సాధించాలనుకోండి, రోజు కొంచెం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి జంప్ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని లేదు నాకు. కష్టపడి ఎదుగుదాం, రోజు నిదానంగా వెళ్దాం అనే తపనలో ఉన్నాను. ఇప్పుడు 4 yearsలో 2 years టార్గెట్ పెట్టుకుని యూట్యూబ్లో ఫేమ్ అయ్యాను. 2 years సినిమా చేయాలని సాధించాను. ఇంకా నెక్స్ట్ 10 yearsలో మంచి సినిమాలు చేసి హిట్ చేసి ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి ఒక చిన్న స్థాయి మంచి హీరోరా, మంచి పెద్ద హీరోరా అనే స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. సో అదే విధంగా మీరు ప్రాంక్స్ చేసినప్పుడు కింద ఒక కామెంట్ వచ్చింది, సమాజానికి ఉపయోగపడేవి ఏమైనా చెయ్యొచ్చు కదా, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు? హెల్పింగ్ వీడియోలు చేసిన అవి చూడలేదేమో అతను, అందుకే పెట్టాడేమో. హెల్పింగ్ వీడియోలు చేశాను, ప్రాంకులు చేశాను, రకరకాల కామెడీ వీడియోస్ చేశాను. అబ్బాయిలు మందు బీరు గంజా కొడుతుంటే వాటిని మానిపించడానికి ప్రయత్నం చేశాను. ఒక అమ్మాయిని లవ్ చేసి CA ఫెయిల్ అయిన తిరుగుతుంటే బీర్లు తాగుతా వాడిని మానిపించాను. చాలా వీడియోలు చేశాను నేను, అవన్నీ మాట్లాడరు. ఉదాహరణ ఒక 2-3 వీడియోలు ఏయో తమ్నెయిల్స్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా మంది చాలా చేస్తారు, అలా నేను చేశాను. అండ్ ఇప్పుడు సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ సినిమా. ఏ సర్టిఫికేట్ అంటే బూతులు కాదు, బూతులు ఒక్కదానికి ఏ సర్టిఫికేట్ ఇయ్యరు. దేశ భద్రత సంబంధించిన ఇస్తారు, అనిమల్స్ ఉన్న ఇస్తారు, లేకపోతే సెక్యూరిటీ గురించి ఉన్న ఇస్తారు, బూతులు ఉన్న ఇస్తారు, లేకపోతే రొమాన్స్ ఉన్న ఇస్తారు, వొకాబులరీ బాగాలేకపోయినా ఇస్తారు, వీటన్నిటి కల్పిస్తారు. నా దాంట్లో అన్నీ ఉన్నాయి, దేశ భద్రత ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది, పిల్లలు ఉన్నారు, యానిమల్స్ ఉన్నాయి, అన్ని సంబంధించినట్టు అన్ని ఉన్నాయి. కాబట్టి దాని తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే నార్మల్ వీడియోస్ చేశాను అని అన్నారు కదా, సో నార్మల్ వీడియో తోటే వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ లవ్ ప్రాంక్స్ బోల్డ్ వీడియోస్ ఇవి ఎందుకు చేశారు మరి? వాటికి ఎక్కువ ట్రెండింగ్ ఉంది మేడం. నేను ఫస్ట్ కామెడీ వీడియోస్ చేశాను, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, మూకీ కామెడీ వీడియోస్ ఉంటాయి, అవి చేశాను, సెట్ అవ్వలేదు నాకు. దాని తర్వాత 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను, అవి సెట్ అవ్వలేదు. దీన్ని ఇంకేం చేయాలి? సినిమాలు చేయాలంటే ఎదగాలి. మనకు అవకాశాలు ఇవ్వమంటే ఆడిషన్స్ అన్ని తిరుగుతున్నాను, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు నాకు. సో మనకి ఇవ్వాలంటే ఏంటి? మనకు ముందు ఫేమ్ ఉండాలి, మనల్ని గుర్తించాలి. ఎవరన్నా గుర్తిస్తే మన పైన డబ్బులు పెడతారు, మార్కెట్ అవుద్ది. అప్పుడు మార్కెట్ అయినప్పుడు మనకు అవకాశాలు ఇస్తారు. అప్పుడు నాకు అర్థమైంది మనం ముందు ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేస్తే, మూవీ వీడియోస్ చేస్తే అవకాశాలు రాలా, అండ్ అవి వ్యూస్ కూడా సరిగా లేవు. ఏం ట్రెండింగ్లో అని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి, అందుకు ప్రాంక్స్ చేశాను. ప్రాంక్స్ మంచి చేశాను, కొన్ని బోల్డ్గా చేశాను. బోల్డ్ అంటే అడల్ట్ అంటే విచక్షణ, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసేటవి, అవి వాళ్ళ ఇష్టం. 18+ వాళ్ళకే వెళ్తాయి వీడియోస్. అది వదిలేసి నువ్వు ఇది తీస్తావు అది తీస్తావు అని అంటే ఎట్లా? ముద్ర ఏం పడిపోలే. శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక కష్టజీవి, ఇన్స్పిరేషన్, వాడు ఒక తోపు, దమ్మున్న మొగాడు అని ఉంది. అది అందరిలో. ఈ కొంతమంది యాంకర్లు నన్ను ఇబ్బంది పెడతా చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సినిమాలో ఒక డిస్క్లైమర్ వేసాను. ఆ సినిమాలో మీరు అందరినీ August 2nd పిలిపిస్తున్నారు, రండి, మీరు వచ్చి సినిమా చూసి ఆస్వాదించి మీరు చూడండి. సో ఇంకో కామెంట్ కూడా నేను చదివాను, ఏంటి? ఆఖరికి ఉప్పల్ బాలుని కూడా వదలట్లేదారా అని. అదే అందరూ ఉప్పల్ బాలుతో చాలా కమెంట్స్ చేస్తారు, వీడియోస్ చేస్తారు. నేను చేశాను ఒక వీడియో. వాట్స్ రాంగ్ ఇన్ దట్? హీ మేక్ కామెడీ, హీఈస్ ఎ గుడ్ యాక్టర్, ఫన్నీ యాక్టర్, మంచిగా చేస్తాడు, అతనితో చేశాను. ఏంటి వాట్స్ రాంగ్ ఇన్ దట్? సో ఉప్పల్ బాలుతో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అమ్మాయిలతో చేస్తున్నారు, మరి ఆయన దగ్గరికి యాక్టర్ గా అందరికీ తెలుసు. సో తనని ఎందుకు మళ్ళీ మీ దాంట్లోకి లాగడం? నా దాంట్లోకి ఏం లాగలేదు. ఒక వీడియో చేశాను,
నేను 400-600 వీడియోలు చేశాను, వాటిల్లో తనతో ఒక వీడియో చేశాను. అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్తో చేశాను, వాళ్ళు కూడా యాక్టర్స్, వాళ్ళ యాక్టర్ వాళ్ళని హైదరాబాద్ వస్తారు. నా సినిమాలో కూడా ట్రాన్స్జెండర్ గా ఇద్దరికి అవకాశం ఇచ్చాను, బాగా చేశారు వాళ్ళిద్దరు, మంచి క్యారెక్టర్స్. అక్షయ అనే అమ్మాయి, తర్వాత పిల్లలకి ఇచ్చాను, కొత్త వాళ్ళకి ఇచ్చాను, కృష్ణానగర్లో 20 మంది కొత్త ఆర్టిస్టులకు ఇచ్చాను, 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చాను, 100 మంది రౌడీలకు ఇచ్చాను, 20 మంది నా ఆర్టిస్టులకు ఇచ్చాను నాతో పాటు. సో ఒక కామెడియన్స్ అయితేనేమి, లవర్లే విలన్లు అయితేనేమి ఇట్లా. అండ్ నా ప్రాంక్ లో చేసిన 2-3 అమ్మాయిలకు ఆంటీలకు కూడా క్యారెక్టర్లు ఇచ్చాను నా సినిమాలో. నేను ఎదుగుతున్న అదవాడు ఒక 20 మందిని తీసుకొని వస్తున్నా మేడం. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఉదాహరణ. సో అలానే మీరు ప్రాంక్స్ చేస్తున్నప్పుడు ఈ బోల్డ్ వీడియోస్ ఎలా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి సినిమాలో కూడా లిప్ సీన్స్ పెట్టారా? ఇది కుటుంబ కథ చిత్రం మేడం. కుటుంబం అంటే పెళ్లి, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ ఉంటాయి, భార్య భర్త మధ్య జరిగే సఖ్యత. అది వాడు లారీ డ్రైవర్, స్టైలిష్ లారీ డ్రైవర్, వాడు ఎలా ఉంటాడు అనేది క్యారెక్టర్ అట్లా రాసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య పండే లవ్ స్టోరీ అది. అండ్ కమర్షియల్ గా కట్ చేశాను. నా సినిమాలో ఇది ఉంది అని అమ్ముకోవాలి కదా, నేను చూపించాలి కదా, ఇది ఉంది నా సినిమాలో రండి అని. మాస్ డైలాగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఫన్ ఉంది, అన్ని ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది. ట్రైలర్లు అన్ని ఉంటాయి. నా సినిమాలో డైలాగులు ఉన్నాయి. ఏంటి, బండిలో బాగున్నాడు రా, టచ్ చేయాలంటే బామ్మద్ద ఉండాలని ఒక మాస్ డైలాగు. ఉదాహరణ, ఆంధ్ర కర్ణాటక, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట డైలాగ్. ఈ తరహాలో పెట్టాము. దేనికి? కమర్షియల్ గా పెద్ద సినిమా. నేను ప్రభాస్ ఫ్యాను, ఆయన లాగా పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా, ఆయన స్థాయికి ఎదగాలనుకుంటున్నా. కష్టపడితే ఎదుగుతారని అవకాశం ఆలోచిస్తే అనుకుంటాం. అందుకని నేను అంత సినిమా చేయాలి, అంత పెద్దోళ్ళు చేసే సినిమా చేయాలని ఈ సినిమా కోసం లారీ కొన్నా. నేను లారీ కొన్నా, సెకండ్ హ్యాండ్ లారీ కొన్నా 6 లక్షలు పెట్టి, లారీ సినిమా కోసం. అది పార్కింగ్ యార్డ్ లో పెట్టా. ఆ లారీ కొని ఇప్పుడు దానిపైన ఎన్నో, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది, రామగుండం మైనింగ్, వికారాబాద్ ఫారెస్ట్, చాలా చోట్ల చాలా చేసాం. ఇంత కష్టపడి సినిమా చేశాం మేడం. బాగుంది అని నా సినిమా గురించి నేనే చెప్పాలి, అందుకు నేను చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు లారీ కొన్నాను అని అంటున్నారు. ఈ బడ్జెట్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చిందంతా? యూట్యూబ్, ఫేస్బుక్ 2 సంవత్సరాలు విపరీతంగా వీడియోస్ చేశాను మేడం. వాటిల్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా పెట్టాను నేను. అది చాలా తక్కువ. 1,40,00,000 వచ్చింది నాకు, చాలా తక్కువ. అది ఈ నడవ చూస్తున్నాం బిగ్ బాస్ రివ్యూస్, వాటిల్లో వాళ్ళకే 40 లక్షలు 50 లక్షలు వస్తాయి, 1 మంత్కే వస్తున్నాయి అంటున్నారు. మరి నాకు 2 లక్షలు 2 సంవత్సరాల్లో వచ్చేది చాలా తక్కువ అమౌంట్. సో అది నాకు చాలా తక్కువ వచ్చిందాన్ని నేను నా లగ్జరీలు అన్ని వదులుకొని నాకు ఫ్లాట్, ఒక కార్ వచ్చేది పక్కన పెట్టి సినిమా తీసుకున్నా, నాకు సినిమా కావాలి అని. నో ప్రాబ్లం, నేను దీనివల్ల బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యా, చాలా నేర్చుకున్నా, మంచి సినిమా తీసా. ఐ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్, ఐ బిలీవ్. లారీ అనే కాన్సెప్ట్ ఎందుకు? చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్ ఎందుకు? ఒక ప్రోడక్ట్ దేశ భద్రత సంబంధించింది లారీలో ఉంటది, దానికి యాంగిల్ తరుముతూ ఉంటాయి, యాంగిల్ తరపున టెంపో ఉంటది స్టోరీ, అండ్ ఒక లోకల్ విలన్ ఉంటాడు, అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పోలీస్ ఉంటది, స్టోరీ అట్లా కథ బాగుంటది, యాక్షన్ బాగుంటది అని పెట్టుకున్నాము. యాక్షన్ కు తోడవుతుంది కథ, అది తోడవుతుంది అని అలా మేము స్క్రిప్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నార్మల్ చిన్న లవ్ స్టోరీ తీస్తే నా యూట్యూబ్ ప్రాంక్ తో సమానం, అంతే కదా. మరి అంటే ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో తీస్తా. లవ్ స్టోరీ అంటే ఏంటి? పరిచయం, రొమాన్స్, తర్వాత బ్రేకప్, ఈ 3 ఉంటాయి. ఇంకేముంటుంది లవ్ స్టోరీలో? వి నీడ్ సంథింగ్ మోర్. నా 2 గంటలు కూర్చోబెట్టాలి జనాల్ని. నా సినిమా 3 గంటల 3 నిమిషాలు, 5 పాటలు, 9 ఫైట్లు, 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, ఫుల్ టెంపో ఉంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ, అండ్ బ్లాక్ బస్టర్. థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఆగస్ట్ 2 పక్కా.